అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఆబ్వియస్లీ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దాంతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లక్ కూడా ఇంపార్టెంటా? అండ్ ది ఆన్సర్ ఈజ్ డెఫినెట్గా లక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో. ఎందుకంటున్నామన్నా అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బిహైండ్ దిస్. నా సొంత ఎక్స్పీరియన్స్, మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వల్ల మాకేంటన్నా బెనిఫిట్, ఓకే లక్ అంటున్నావు అది అంటున్నావు గ్రేట్, దానివల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఎవరైనా సరే ఒక 4th year ఆర్ 3rd year స్టూడెంట్ వెన్ హీ ఆర్ షీ ఈజ్ అటెండింగ్ ప్లేస్మెంట్స్ బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది. ద సింపుల్ రీజన్ ఈజ్ మీరు ఆల్మోస్ట్ ఒక 20-21 years నుంచి దేనికోసం కష్టపడుతున్నారు, దేనికోసం చదువుకుంటున్నారు. చాలామందికి ద ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ అ జాబ్ కదా. సో ఆ జాబ్ క్రాక్ చేసే ఆ యొక్క పాయింట్ ఆఫ్ టైం, ఆ ప్లేస్మెంట్ సీజన్లో బోల్డ్ అంత స్ట్రెస్ ఉంటుంది. అండ్ స్ట్రెస్కి మెయిన్ కారణం ఏంటంటే బేసిక్గా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలియకపోవడం, అంబిగ్యూటీ వల్ల. సో మీకు ఆ అంబిగ్యూటీ అనేది ఫేడ్ అవే అయిపోతే, ఆ అంబిగ్యూటీ అనేది కైండ్ ఆఫ్ క్లియర్ అయిపోతే మీకు ఫర్దర్గా ఏ ప్రాసెస్లో ఏ విధంగా జరుగుతుంది అండ్ మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి రావచ్చు అనే పాయింట్స్ ముందే తెలుస్తాయి. కాబట్టి స్ట్రెస్ తగ్గుద్ది అండ్ యూ విల్ థింక్ మోర్ లాజికలీ. అందువల్ల ఈ వీడియో ప్లేస్మెంట్స్ని అటెండ్ చేస్తున్న వాళ్ళు అండ్ చేయబోయే వాళ్ళకి డెఫినెట్గా ఒక మస్ట్ వాచ్ అని చెప్తాను నేను, బికాజ్ యూ విల్ అండర్స్టాండ్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఈ లక్ అనే ఆస్పెక్ట్ అన్నా ఇప్పుడు చెప్తున్నావు బాగానే ఉంది, మాకు దానివల్ల యూజ్ ఏంటి? లక్ కోసం మనం ఏం చేయలేం కదా. లక్ ఉంటుందంటే ఉంటుంది, లేదంటే లేదు. బట్ కైండ్ ఆఫ్ ఆ పాయింట్ని ఎందుకు రేస్ చేస్తున్నాం అంటే, ఆ పాయింట్ని నేను రేస్ చేయడానికి కారణం ఏంటంటే టు బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ఎందుకంటే నేను పర్సనల్గా చాలామంది బేసిక్గా అంత బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా మంచి కంపెనీస్లో ప్లేస్ అవ్వడాన్ని చూశాను. ఈ సిచ్యువేషన్ కేవలం XYZ కాలేజ్లోనే కాదు, ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ టైంలో ఎదురయ్యే సిచ్యువేషనే. ఏంటంటే అంతగా ప్రిపేర్ అవ్వకపోయినా యూ కెన్ స్టిల్ హ్యావ్ హోప్ టు క్రాక్ అ గుడ్ కంపెనీ. సో ఒకవేళ ఇంకా మీ ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్ లెవెల్లో లేకపోతే ప్లీజ్ డోంట్ డీమోటివేట్ యువర్ సెల్ఫ్, కంటిన్యూ ద ప్రిపరేషన్. అండ్ హూ నోస్, నిజంగా మీ లక్ కూడా మీకు సపోర్ట్ చేస్తే మీరు కూడా మీ ప్రిపరేషన్ అంత బాగా లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు పోనీ అనుకున్నా యూ క్యాన్ క్రాక్ గుడ్ కంపెనీస్. ఓకే, సో ఆ ఫ్యాక్ట్స్ ఏంటన్నా? ఫ్యాక్ట్స్ చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఐ వాంట్ టు లిసన్ టు ద ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏంటంటే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ రీసెంట్గా అన్అకాడమీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్లో ఏంటంటే మీరు మీ స్కిల్ని ఆధారంగా రేటింగ్ని కైండ్ ఆఫ్ అచీవ్ చేయొచ్చు. ఎలా అన్నా అంటే సింపుల్, ఈ యాప్లో మీలాగే బోల్డ్ అంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు గేమ్స్ ఆడతారు. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని బట్టి, బేసిక్గా మీరు ఆన్సర్ చేసినప్పుడు మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీ యొక్క రేటింగ్ మారుతూ ఉంటుంది. ద మోర్ ద రేటింగ్ యూ గెట్, మీరు ఎక్కువ కంపెనీస్కి ఎలిజిబుల్ అవుతారు. కంపెనీస్ ఏంటన్నా అంటే ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు బోల్డ్ అన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యారు. సో ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ విధంగా మీకు ఎక్కువ రేటింగ్ ఉంటే మిమ్మల్ని అప్లై చేసేందుకు ఎలిజిబుల్ చేస్తారు. అప్లై చేశాక ఒకవేళ వాళ్ళకి మీ యొక్క ప్రొఫైల్ నచ్చితే దే విల్ టేక్ యూ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ యాప్లో ట్రాన్స్పరెంట్గా మీ స్కిల్ని బేస్ చేసుకుని మీకు రేటింగ్ ఇస్తారు. సో ఆల్రెడీ ఈ యాప్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా గేమ్స్ ఆడాలి, ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది నేను అండ్ వీదటెకి రీసెంట్గా ఒక ఛాలెంజ్ చేశాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఈ మంత్ ఎండ్ వరకు నెక్స్ట్ లెవెల్ యాప్లో సీజన్స్ రన్ అవుతున్నాయి. సో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మీకు వచ్చే రేటింగ్ని బట్టి ఎంత పైకి వెళ్తే దాన్ని బట్టి బేసిక్గా టాప్ 3 వస్తే కనుక దే ఆర్ గివింగ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్, మ్యాక్బుక్, ఐప్యాడ్, కిండిల్, ఇటువంటి ఎన్నో గిఫ్ట్స్ని కైండ్ ఆఫ్ వాళ్ళు ఇస్తున్నారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ద ఫ్యాక్ట్ నెంబర్ 1 ఈజ్, మీ కాలేజ్లో ఒకవేళ 3rd yearలో ఇంటర్న్షిప్ కోసం కంపెనీస్ వస్తే ఆ కంపెనీస్ని చూసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ కంపెనీలో మీరు ఫర్దర్గా 4th year అయిపోయాక కూడా జాబ్ చేస్తారు ఆర్ జాబ్ చేయగలరు అండ్ ఆ శాలరీ, ఆ కంపెనీ ఇచ్చే శాలరీ మీకు సరిపోతుంది అనుకుంటేనే ఆ యొక్క ఇంటర్న్షిప్ని క్రాక్ చేయండి. ద రీజన్ ఈజ్ సింపుల్. ఏమవుద్దంటే 3rd yearలో విజిట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ ఒక 10-20 మందిని ఇంటర్న్షిప్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైర్ చేసుకుంటాయి. ఓకే, ఒక 2 or 3 months ఇంటర్న్షిప్ అయిపోయాక 3rd yearలోనే
థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశాక మోస్ట్ ప్రాబబ్లీ అంటే విత్ అ వెరీ హై ఛాన్స్ అదే కంపెనీ ఈ ఇంటర్న్షిప్ ఇచ్చిన ఆ 10-20 మందికి మోస్ట్ ప్రాబబ్లీ జాబ్ ఆఫర్ కూడా ఇచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ PPO అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఇదేంటన్నా ఇది చాలా బెనిఫిషియల్ కదా అంటే డెఫినెట్లీ బెనిఫిషియల్. కానీ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ చిన్న పాయింట్ ఏంటంటే ఒకవేళ మీకు థర్డ్ ఇయర్లో మీ కాలేజ్ ద్వారా అంటే మీ కాలేజ్లో జరిగే క్యాంపస్ ఇంటర్న్షిప్ హైరింగ్ ద్వారా ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చి ఆ ఇంటర్న్షిప్లో మీకు PPO వస్తే ఫోర్త్ ఇయర్లో మీరు మిగతా కంపెనీస్కి ఎలిజిబుల్ అవ్వరు. అంటే లెట్స్ సే మీరు ABC అనే కంపెనీలో థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ పొందారు అండ్ ఆ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక ఆ ABC కంపెనీ ఏదైతే ఉందో అది మీకు లెట్స్ సే PPO ఆఫ్ 10 lakhs per annum జాబ్ ఆఫర్ ఇచ్చింది. ఓకే, సో మీకు థర్డ్ ఇయర్లోనే 10 lakhs per annum జాబ్ ఆఫర్ చేతిలో ఉంది. దాట్స్ గ్రేట్. బట్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ ఇయర్లో మళ్ళీ ఆబ్వియస్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైరింగ్ కోసం కంపెనీస్ వస్తాయి. బట్ ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ మీ కాలేజ్లో హైరింగ్కి 20 lakhs per annum ప్యాకేజ్ ఇస్తుంది. 20 lakhs per annum ప్యాకేజ్ ఇచ్చినా మీరు ఆ XYZ అనే కంపెనీలో ప్లేస్మెంట్స్ కోసం కూర్చోడానికి ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకు? బికాస్ మీకు మీ కాలేజ్ ద్వారానే ఆల్రెడీ ఇంటర్న్షిప్ ద్వారా ఒక ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది అండ్ దాని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ CTC ఆర్ ప్యాకేజ్ తక్కువ ఉన్నా మీరు జాయిన్ అవుతే దాంట్లోనే అవ్వాలి ఆర్ బయట నుంచి ఆఫ్ క్యాంపస్లో చూసుకోవాలి. ఆన్ క్యాంపస్లో మిగతా కంపెనీస్కి మ్యాక్సిమం కాలేజెస్ ఎలిజిబిలిటీని ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు? ద రీజన్ ఈజ్ సింపుల్ అగైన్ హియర్. లాజికల్ కూడా. ఎందుకంటే ఒక కంపెనీ మీ కాలేజ్ మీద నమ్మకంతో ఇంటర్న్షిప్ కోసం క్యాండిడేట్స్ని తీసుకుని వాళ్ళకి జాబ్ ఆఫర్ని ముందే ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కాలేజ్ వాళ్ళు లేదు ఈ ఆఫర్ వద్దు మాకు, ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ఎక్కువ CTC వాళ్ళే కావాలి, ఐ మీన్ దే వాంట్ టు కైండ్ ఆఫ్ క్రాక్ ఇట్, సో వీ విల్ మేక్ దెమ్ ఎలిజిబుల్ అనుకుంటే ఏమవుద్దంటే నెక్స్ట్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ ఇంటర్న్షిప్ కోసం వచ్చిన కంపెనీ రాదు. బికాజ్ ఆ కాలేజ్లో ఆ ఆఫర్ని వాళ్ళు ఆనర్ చేయట్లేదు, ఆ ఆఫర్ని వాళ్ళు వాల్యూ చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్కి రాదు. అందువల్ల ఆ ప్లేస్మెంట్స్ కోసం ఆబ్వియస్లీ కాలేజెస్కి ఏం కావాలి? కాలేజెస్కి నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరగాలి ఎవ్రీ ఇయర్. అప్పుడే కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఈ నంబర్ చూపించి వాళ్ళు ఎక్కువ మందిని జాయిన్ చేసుకోగలరు. కాబట్టి ఇంటర్న్షిప్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఆఫర్ PPO వస్తే మిగతా కంపెనీస్కి ఎలిజిబిలిటీని ఇవ్వరు. అర్థమైందా? సో దిస్ ఈజ్ వన్ ఫ్యాక్ట్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. కాబట్టి థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ వచ్చింది కదా అని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలో జాయిన్ అవ్వకండి. ఫోర్త్ ఇయర్ అయిపోయాక దాంట్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. గాట్ ఇట్? గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే ఈవెన్ మీకు ఇంటర్న్షిప్ రాకపోయినా ఫోర్త్ ఇయర్లో మీరు హైరింగ్ కోసం కూర్చున్నారు, మీకు థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ లేదు. ఈవెన్ దెన్ కాలేజెస్కి కంపెనీస్ ఆర్డర్లో రావు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఫస్ట్ వచ్చి ఆ తర్వాత 17 lakhs, ఆ తర్వాత 15 lakhs, ఆ తర్వాత 12 lakhs, ఆ తర్వాత 10 lakhs, ఆ తర్వాత 7 lakhs, 6 lakhs, 5 lakhs, 4 lakhs, 3 lakhs ఈ విధంగా ఆర్డర్లో రావు. ఫస్ట్ కంపెనీ క్యాన్ బీ ఆఫరింగ్ ఏ CTC ఆఫ్ మేబీ 10 lakhs, సెకండ్ కంపెనీ మేబీ 6 lakhs మాత్రమే ఇవ్వచ్చు, థర్డ్ కంపెనీ మేబీ 25 lakhs ఇవ్వచ్చు, ఫోర్త్ కంపెనీ మేబీ 20 lakhs ఇవ్వచ్చు, ఫిఫ్త్ కంపెనీ మేబీ 12 lakhs ఇవ్వచ్చు. సో ఆర్డరింగ్ ఉండదు. ఓకే, ఆర్డరింగ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అగైన్ కాలేజ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే చాలాసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ద సింపుల్ థింగ్ దట్ ద కాలేజెస్ డూ ఈజ్ అగైన్ తప్పేం లేదు వాళ్ళది, బట్ ఏం చేస్తారంటే సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఒక స్టూడెంట్కి ఆల్రెడీ ఒక ఆఫర్ వస్తే ఆ ఆఫర్ కంటే ఇన్ని రెట్లు ఎక్కువ ఉన్న కంపెనీస్ మాత్రమే ఎలిజిబుల్ అనే కండిషన్ పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో మీకు ప్లేస్మెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs per annum కంపెనీ వచ్చింది. ఓకే, అండ్ మీరు లక్కీగా సెలెక్ట్ అయిపోయారు. ఓకే, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 20 lakhs ఇచ్చే కంపెనీ వచ్చింది. ఎంత? 20 lakhs. సో ఆబ్వియస్లీ ఈ 12 lakhs per annum CTC ఇచ్చే కంపెనీలో సెలెక్ట్ అయిన వ్యక్తి కూడా ఈ 20 lakhs per annum CTC ఇచ్చే కంపెనీలో ఖచ్చితంగా కైండ్ ఆఫ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటాడు. ఓకే, కానీ కాలేజ్ అలౌ చేయదు. ఎందుకంటే చాలా కాలేజెస్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి. దట్ కెన్ బి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఈ కండిషన్స్ కాలేజ్ టు కాలేజ్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో ద కండిషన్ ఈజ్ అట్లీస్ట్ ట్వైస్ ద ప్యాకేజ్ వస్తేనే మీరు ఎలిజిబుల్. అంటే మీకు ఆల్రెడీ 12 వచ్చింది కాబట్టి
24 కంటే ఎక్కువ సిటీసీ ఇచ్చే కంపెనీ వస్తేనే మీరు పార్టిసిపేట్ చేయగలరు, లేకపోతే చేయలేరు. కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఈ 20 lakhs ఇచ్చే కంపెనీకి ఇన్ఎలిజిబుల్ అయిపోతారు, ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, దానివల్ల ఏమవుద్ది, ఒక రకంగా లాసే. అండ్ ఇక్కడే ఇందాక మీకు చెప్పిన ఆ లక్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎందుకు? బికాస్ ఆబ్వియస్లీ ఫస్ట్ వచ్చే కంపెనీస్లో కొంచెం బాగా స్కిల్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీస్ పెద్దగా ఇవ్వట్లేదు. ఓకే, తర్వాత వచ్చే కంపెనీస్ ఎక్కువ ఇస్తున్నాయి. సో మంచి స్కిల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దీంట్లో లాక్ అయిపోయారు. ఓకే, అండ్ స్కిల్ వీళ్ళంతా లేకపోయినా వీళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి అంతకంటే తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా బెటర్ సిటీసీ ఇచ్చే కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అగైన్ అందుకే చెప్పాను, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కంపెనీస్ వచ్చే ఆర్డర్, మీ లక్ అండ్ మీ కాలేజ్ పెట్టే కండిషన్స్, ఈ మూడు కూడా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, అందువల్ల కైండ్ ఆఫ్ అండర్స్టాండ్ ది కండిషన్స్ వెల్. ప్రతి కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ కంటే ముందే ఈ కండిషన్స్ని చెప్తారు. వాటిని లైట్ తీసుకోకండి, వాటిని కైండ్ ఆఫ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కండిషన్స్ ఏంటి అనేది. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఇంకొక కైండ్ ఆఫ్ సజెషన్ ఏంటంటే, సింపుల్ సజెషన్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక జాబ్ వచ్చేస్తే ఖాళీగా కూర్చోకండి, ఆఫ్ క్యాంపస్లో ఇంకా బెటర్ ఆఫర్ వస్తుందేమో అని చెప్పి ట్రై చేయండి. ఇది సజెషన్ నెంబర్ 1. సెకండ్ సజెషన్ ఏంటంటే, ఒకవేళ కంపెనీస్ మిమ్మల్ని బాండ్ రాయమంటే మాత్రం మ్యాక్సిమం కైండ్ ఆఫ్ నెగోషియేట్ చేయండి. బాండ్ లేకుండానే కైండ్ ఆఫ్ డీల్ క్లోజ్ అయ్యేలాగా, బాండ్ లేకుండానే మీకు ఆఫర్ లెటర్ వచ్చేలాగా మ్యాక్సిమం నెగోషియేట్ చేయండి. దానివల్ల ఈ విధంగా స్విచ్ అయ్యేందుకు మీకు ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐ హోప్ దీస్ పాయింట్స్ హెల్ప్ యూ. ఖచ్చితంగా ఇంకా మీలాగే ఈ విధంగా కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ని ఎదుర్కొనే వాళ్ళని ఆర్ ఎదుర్కోబోయే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మీ బ్యాచ్మేట్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.